స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు షేర్లింగంపల్లిలో అభివృద్ధి ధ్యేయంగా నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో పోయినా అని చెప్పి ఎమ్మెల్యే ఈరోజు ప్రతి ఒక్క డివిజన్ లో ఇట్లాంటి హాలతే ఉంది. శిలాఫలకాలు వేయడము, పన్నులు మర్చిపోవడము, మళ్ళా ఆ పాత శిలాఫలకాలు తీసేసి కొత్త వేయడము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కార్తీక్ ఆధ్వర్యంలో మాదాపూర్ డివిజన్ లో ఈ యొక్క మైనారిటీ ఫంక్షన్ హాల్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. 2018లో మైనారిటీలు అందరూ నాకు ఓటేసి గెలిపించండి, మీ అందరికీ కూడా మీకు శ్మశాన వాటిక మైనారిటీ ఫంక్షన్ హాల్ కట్టిస్తా అని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చిండు. 5 సంవత్సరాల వరకు చేయలే. దాని తర్వాత 2023లో ఎలక్షన్ వస్తుండగా ఒక నెల ముందు కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ తీసుకొచ్చిండ్రు. దాంట్లో మీరు చూసినట్టయితే క్లియర్ గా దీంట్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రొసీడింగ్స్, కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఇవి. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అన్ని కులాలకి, మతాలకి, వర్గాలకి ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఇవి. 2000 గజాలలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్. కానీ మేము ఏమంటున్నాము, ఈ రోజు నువ్వు శిలాఫలకంలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అని పెట్టినావు, నీ ఫేస్బుక్ లోనేమో మైనారిటీ ఫంక్షన్ హాల్ అని రాస్తున్నావు. అంటే ఇది నువ్వు ఎవరిని మోసం చేస్తున్నారు? హిందువులను మోసం చేస్తుర్రా, ముస్లింలను మోసం చేస్తుర్రా, క్రిస్టియన్లను మోసం చేస్తున్నారా? మీరు ఇచ్చేది ఉంటే మైనారిటీ ఫంక్షన్ హాల్ మా మైనారిటీలకు కట్టివ్వండి. ఇప్పుడు సంగారెడ్డి అన్న చెప్పినట్టు 2000 గజాలు కాదు, 2 ఎకరాలలో కట్టియండి. ఎందుకంటే మా ముస్లిం మైనారిటీ ప్రజలు గరీబోళ్ళు ఉన్నారు, కనీసం పిల్లల్ని కూడా చదివిపించుకున్న స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర చందనాలు వేముకుంటూ చూస్తే ఉర్దూ మీడియం స్కూల్లో కొన్ని వందల మంది చదువుతున్నారు. అట్లాంటి పిల్లలకి రేపు పెళ్లి చేయాల్సి వస్తే మైనారిటీ ఫంక్షన్ హాల్ కావాలి వాళ్ళకి. కాబట్టి మేము మైనారిటీ ఫంక్షన్ హాల్ కావాలని చెప్పేసి మా పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ నువ్వు ఇట్లా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అని చెప్పి ప్రొసీడింగ్ తీసుకొచ్చి మైనారిటీ ఫంక్షన్ హాల్ అని చెప్పి మా మైనారిటీలను ఎందుకు మోసం చేస్తున్నారు? సరే, మోసం చేసినావు. 2023లో నువ్వు ఎంపీ లార్డ్స్ మీరు చూసినట్టయితే ఇక్కడ శిలాఫలకం చూడండి, ఎంపీ లార్డ్స్ ద్వారా మీకు మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎక్కడ కూడా మీకు ఫండ్ రాయలేదు. ఎంపీ లార్డ్స్ అని చెప్పి శాంక్షన్ చేసారు, శిలాఫలకం పెట్టారు. 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంతవరకు పని చేయకుండా మళ్ళా 2025లో మీకు అక్కడ కనిపిస్తున్న స్టోన్ చూడండి, మళ్ళా 2025లో మళ్ళీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అని చెప్పేసి జిహెచ్ఎంసీ నిధుల ద్వారా 1,68,45,000 అని పెట్టినారు. ఓకే, దీనికి మేము అంగీకరిస్తున్నాం. నువ్వు శిలాఫలకం పెట్టి కూడా దాదాపు 6 నెలలు అవుతుంది. కానీ నువ్వు ఇక్కడ ఎందుకు గుంతలు తీసి వదిలేసినావు, బోరేసినావు? మైనారిటీ వర్గాలు ఏ రోజైతే ఒక 20 మంది వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర గట్టిగా కూర్చొని మా ఫంక్షన్ హాల్ ఎందుకు గడతలేవు అని అడిగితే అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక వస్తుంది కడుతున్నా అని చెప్పి వాళ్ళకి మాయమాట అని చెప్పి మభ్య పెడుతున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, ఇక్కడ 7 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నాం. 7 సంవత్సరాల నుంచి మీకు మైనారిటీలకు మైనారిటీ ఫంక్షన్ అని చెప్పి మోసం చేస్తున్నాం. కానీ ఇక్కడ క్లియర్ గా చూడండి, కలెక్టర్ ప్రొసీడింగ్స్ లో చూస్తే మీకు హైలైట్ చేసి చూపిస్తాను. కలెక్టర్ గారు ఏం ఆర్డర్ ఇచ్చారంటే, ద ల్యాండ్ షెల్ బి యూటిలైజ్డ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ టేకింగ్ ఓవర్ ద పొజిషన్ ఆఫ్ ల్యాండ్. ల్యాండ్ పొజిషన్ తీసుకున్న తర్వాత విత్ ఇన్ 1 year లో యూటిలైజ్ చేసుకోవాలి ల్యాండ్ అని చెప్పిండ్రు. దానికి కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టాలి అని చెప్పేసి ఒక పాయింట్ రాశారు. కాంపౌండ్ వాళ్ళు ల్యాండ్ ని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలేరు. గుంతలు తోవిండ్రు, బోర్ వేసిండ్రు, గుంతలల్లో 2 సిమెంట్ బ్యాగుల సిమెంట్ వేసిండ్రు. ఇదే మీ మైనారిటీ ఫంక్షన్ హాల్ అని చెప్తున్నారు. కాబట్టి మైనారిటీలు చదువుకోలేదు, మనం ఏది చెప్తే అది వింటారు, ఏది చెప్తే మనం చెప్పిందల్లా వాళ్ళు నమ్ముతారు అనేది కాదు. మైనారిటీలు, అమాయకులైన మైనారిటీలను ఈ దొంగ ఎమ్మెల్యే మోసం చేస్తున్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, ఈ రోజు ఈ యొక్క మైనారిటీ ఫంక్షన్ హాల్ ని ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చే లోపల 1 or 2 ఫ్లోర్స్ వేసిన మైనారిటీలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఒకవేళ తీసుకురాలేదు అంటే జిహెచ్ఎంసీ కార్పొరేటర్లుగా మేము గెలిచి ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్ తోటి మేము ఫంక్షన్ హాల్ కట్టిస్తాము. అది మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ ముస్లింలకేమో మైనారిటీ ఫంక్షన్ హాల్ అంటాడు, అక్కడ చందానగర్లో అంబేద్కర్ ఫంక్షన్ హాల్ అని కట్టిండు. ₹1 కోటి ఆ ఫంక్షన్ హాల్ రిపేర్ చేయాలి, దాన్ని మూలకు పడేసిండు.
ఏ ఫంక్షన్ హాల్ కూడా గరీబైన ప్రజలకి ఏ రోజు కూడా అందుబాటులోకి తీసుకురావట్లేడు ఎమ్మెల్యే. మాయమాటలు చెప్తుండు, అన్ని వర్గాలతో ఓట్లు వేయించుకుంటుండు, గెలుస్తున్నాడు. మళ్ళా ఎలక్షన్ టైంలో వచ్చి నేను చేస్తా అని చెప్పి ఇట్లాంటి తప్పుడు హామీలు ఇచ్చి అన్ని వర్గాల వాళ్ళు మోసం చేస్తారు. కాబట్టి అభివృద్ధి చేసేది షేర్లింగంపల్లి, అభివృద్ధి చేసేది బీఆర్ఎస్ పార్టీయే, అభివృద్ధి చేయబోయేది కూడా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మీ అందరికీ కూడా ఘంటాపాదంగా తెలియజేస్తూ, మైనారిటీలు అందరూ కూడా ఏకం కావాలి. అందరూ కూడా ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేద్దామంటే మేము అందరం రెడీగా ఉన్నాము. ధర్నా చేద్దాము, ఈ యొక్క ఫంక్షన్ కట్టించుకుందాము, మనందరం కూడా అందుబాటులోకి తీసుకొద్దామని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.